నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నటుడు మంచు మోహన్ బాబు ఇంటి గుట్టు రచ్చకెక్కింది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. మోహన్ బాబు మనోజ్ ఎవరి వర్షన్ వాళ్ళదే. ఫ్యామిలీ తగాదా కాస్త బజారున పడి పెద్ద హై డ్రామా క్రియేట్ అయింది. తండ్రి కొడుకుల మధ్య వివాదంలో సినిమాని మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్లు, కాంట్రవర్సీ స్టేట్మెంట్లు, ఇలా కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న నటుడు మంచు మోహన్ బాబు ఇంటి పంచాయతీ ఇప్పుడు వీధిన పడింది. ఇంతకీ అసలు వివాదం ఏంటి? పెదరాయుడు ఇంట్లో ఏం జరుగుతోంది? ఇదే అందరి అటెన్షన్ ని గ్రాప్ చేస్తున్న అంశం. మోహన్ బాబు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీ వివాదం. మోహన్ బాబు మనోజ్ ఒకరిపై ఒకరు కంప్లైంట్లు, ఘర్షణలు. జల్పల్లిలో రెచ్చిపోయిన మోహన్ బాబు. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి. ఇంటి గుట్టు లంకకు చేటన్నట్లు తయారైంది ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాద కథా చిత్రం. మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు మొన్నటి వరకు సద్దుమణిగాయని అనుకున్నా ఇప్పుడేకంగా రోడ్డెక్కాయి. తండ్రి కొడుకులు మోహన్ బాబు, విష్ణు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. మీడియా ముందుకొచ్చి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో మంచి పేరున్న మంచు ఫ్యామిలీలో ఇలాంటి పరిస్థితులు రావడం ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో వివాదాల తుఫాను చెలరేగినా సర్ది చెప్పుకోవడాలతో సమసిపోయిందనుకున్నారు. కాని ఇప్పుడు అలా లేదు. తాడో పేడో తేల్చుకునేలా తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మంచు కుటుంబ వ్యవహారంలో హై డ్రామా, హై టెన్షన్ నెలకొన్నాయి. వివాదానికి కేంద్ర బిందువుగా మారింది హైదరాబాద్ శివారు జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్. కుటుంబ వివాదంపై మొదట మనోజ్ సోషల్ మీడియాలో స్పందించారు. ఆ తరువాత మీడియా ముందుకొచ్చి తన గోడును వెళ్లబోసుకున్నారు. తనను పట్టించుకోవడం లేదని, తన భార్య మౌనిక పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన పోరాటం ఆస్తుల కోసం కాదని ఆత్మగౌరవం కోసమన్నారు. కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన తనకు ఎలాంటి న్యాయం జరగకపోగా పరువు నష్టం, వేధింపులకు గురయ్యానన్నారు. కుటుంబ వనరుల్ని విష్ణు దుర్వినియోగం చేశారని, ఇంటి పేరును స్వలాభం కోసం వాడుకుంటున్నారని పరోక్షంగా ఆరోపించారు. ఈ రోజు వచ్చి 10 మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోడిని అయిపోయాను. ఎక్కడ సైన్ పెట్టమంటే పెట్టాను, రమ్మంటే వచ్చాను, పొమ్మంటే పోయాను. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను. అన్న కంపెనీల్లో పనిచేశాను, సాంగులు చేశాను, వాళ్ళకి రికార్డింగ్లు చేశాను, ఫైట్ డైరెక్షన్లు చేశాను. ఎంతో గొడ్డులా కష్టపడాను. మనసు పూర్తిగా సంతోషంగా చేశాను. నాకు ₹1 అడిగింది లేదు, ఆశించలేదు. నేను దానికోసం నాకు కావాలి, నేను పనిచేసిన దానికి కూడా నేను అడగట్లేదు. ఒకటే అడుగుతున్నాను, మీకు నిజం తెలియాలి. అందుకోసమే ఏంట్రా వీడు అన్నీ బయట పెడుతున్నాడు అనుకోవచ్చు. కానీ ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి. ఈరోజు నేను నిలబడకపోతే రేపు నా కొడుకు పెద్దోడైన తర్వాత, కూతురు పెద్ద అయిన తర్వాత చెప్పుకోలేను. వివాదం నేపథ్యంలో కన్నప్ప మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం లాస్ ఏంజల్స్ లో ఉన్న మంచు విష్ణు సడన్ గా హైదరాబాద్ కు తిరిగొచ్చారు. మోహన్ బాబు, విష్ణు సన్నిహితులతో కలిసి మనోజ్ ఉంటున్న జల్పల్లి నివాసానికి వెళ్లారు. అయితే అక్కడ చర్చలు సాఫీగా సాగలేదు. మనోజ్, తన భార్య మౌనిక చర్చల మధ్యలోనే బయటకొచ్చేశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం తలెత్తింది. తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీ, అడిషనల్ డీజీకి మనోజ్ ఫిర్యాదు చేశారు. ఆ తరువాత జల్పల్లి నివాసానికొస్తే గేట్లు మూసేశారు మోహన్ బాబు వర్గం. గేట్లను బలవంతంగా నెట్టి మనోజ్ లోపలికెళ్లిపోయారు. కాసేపటికే చిరిగిన చొక్కాతో బయటకొచ్చారు మనోజ్. విష్ణు తరపు బౌన్సర్లు తనపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బయటకొచ్చిన మోహన్ బాబు, ఆయన అనుచరులు ఈ వ్యవహారంపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై దాడులకు దిగారు. కర్రలతో కొట్టారు. ఇంత జరిగినా మోహన్ బాబును మంచు మనోజ్ దేవుడనే అంటున్నారు. ఆయన భుజంపై గన్ పెట్టి వెనక నుంచి వేరే వాళ్లు కాల్చుతున్నారంటూ మంచు విష్ణును ఉద్దేశించి విమర్శలు చేశారు.
నాకు మా నాన్న దేవుడండి. ఈ రోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని, ఇది మా నాన్న కాదండి. నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు. నా గురించి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి, నా ఫ్రెండ్స్ని అడగండి. మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారండి, క్లియర్ గా కాలుస్తున్నారు. ఇటు మంచు విష్ణు కూడా తన వెర్షన్ వినిపించారు. తండ్రి తమను అమితంగా ప్రేమించడమే తప్పయిందన్నారు. ఈ కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం అనవసరమన్నారు. మా నాన్న ఏమైనా తప్పు చేసుంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు, మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ప్రతి ఒక్కరికి అది తెలుసు. ఇండస్ట్రీలో ఉన్న మా కుటుంబం, ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం, మా ఇండస్ట్రీ వరకు వాళ్ళందరికీ తెలుసు. భూమా మౌనికను మంచు మనోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమెకు ఆ కుటుంబంలో వాల్యూ లేదనేది మనోజ్ ఆవేదనగా ఉంది. తన భార్య కోసమే తాను పోరాడుతున్నానని, ఇప్పుడు తాను నిలబడకపోతే రేపు తన పిల్లలు పెద్దవాళ్లయ్యాక సమస్యలొస్తాయనేది మనోజ్ వాదన. ఆయన నేను పనులు చేసుకుంటూ అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన బ్రెయిన్ వాష్ చేసుకొని నా వ్యక్తిగత జీవితంలో బయట పెట్టి నన్ను, నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయి కోసం పోరాడాను. దాంట్లో తప్పేంటండి నాకు అర్థం కావట్లేదు. ఇటు ఆస్తుల విషయాన్ని మంచు విష్ణు ప్రస్తావించారు. మోహన్ బాబు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి ఆయన ఇష్టమన్నారు. ఇంట్లో నుంచి ఎవరినైనా వెళ్లిపోమనే అధికారం ఆయనకుందన్నారు. తన బిజినెస్ పార్ట్నర్ వినయ్ మోహన్ బాబుకు పెద్ద కొడుకు లాంటి వాడని, ఆయనపై నిందలు వేయడం తగదన్నారు విష్ణు. ఇప్పుడు నాన్నగారికి పలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, నా ఇల్లు ఇది వద్దు అన్నప్పుడు ఆ మాటకి గౌరవం ఇవ్వాలి, తండ్రికి గౌరవం ఇవ్వాలి. లీగల్ గా ఎన్ని రైట్స్ ఉన్నా లేకపోయినా నేను నమ్మేది 4: మాతా పిత గురు దైవం. ఈ 4 గాని మనం మర్చిపోయామంటే మనకి జంతువులకి డిఫరెన్స్ లేదు. తల్లిదండ్రులని రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఏ రోజు దేవుడు కరెక్ట్ గా చూడరు. వినయ్ గారు నాకు అన్నలాంటి వాడు. మా నాన్న ఎప్పుడు చెప్తారు, వినయ్ ఆయనకి మొదట పెట్టాను, అంత క్లోజ్ మా నాన్నగారికి. వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి. ఆయన భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల నుంచి వచ్చారు, మీకు తెలుసు. అటు మోహన్ బాబు, ఇటు మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తనకు భార్య మౌనికకు ప్రాణహాని ఉందని మనోజ్ ఫిర్యాదు చేశారు. కుటుంబంలో ఉన్న మంచు విష్ణును కూడా రాచకొండ పోలీసులు విచారణకు ఆదేశించారు. మోహన్ బాబు లైసెన్స్డ్ తుపాకీల్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి విచారణలో ఎవరి వెర్షన్స్ వాళ్లు పోలీసులకు వినిపిస్తున్నారు. మోహన్ బాబు సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరం నుంచి మెగాస్టార్ రజనీకాంత్ జనరేషన్, ఇప్పటి యంగ్ హీరోల వరకు చాలా మందితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న విలక్షణ నటుడు. ఇప్పటికీ ఇంకా తన నటనతో స్క్రీన్ పై మెప్పిస్తున్నారు. కలెక్షన్ కింగ్ గా డైలాగ్ డిక్షన్ లో తనకంటూ ఒక స్టైల్, మంచి పేరుంది. ఆయన వారసులుగా వచ్చిన మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఇంటి పేరుపై వివాదాల మచ్చపడింది. కారణం ఏదైనా కావచ్చు, సెలబ్రిటీ కుటుంబ వ్యవహారం కాస్త ఇలా పెదరాయుడి పంచాయతీలా మారింది. దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా, లేక కాంట్రవర్సీ ఇలాగే కంటిన్యూ అవుతుందా? మోహన్ బాబు ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల దగ్గర నుంచి హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రకరకాల పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. సినిమాల్లో ఎంత నిక్కచ్చిగా ఉంటారో బయట కూడా అంతే ముక్కుసూటిగా మాట్లాడుతారని, క్రమశిక్షణగా ఉంటారని, పిల్లల్ని కూడా అలాగే పెంచారన్న పేరుందాయనకు. ఓ రకంగా పెదరాయుడి కుటుంబంగా కీర్తించే ఫ్యాన్స్ మోహన్ బాబు సొంతం. కానీ ఇప్పుడు మంచు ఫ్యామిలీలో రకరకాల వివాదాలు చెలరేగాయి. అవి రోజుల తరబడి ఆరని చిచ్చులా కొనసాగుతున్నాయి. నా కొడుకు వల్ల నాకు ప్రాణహాని ఉందని మీడియాకు లేఖ రాసిన తర్వాత, నా తండ్రి వల్ల లేకపోతే వాళ్ళ కుటుంబం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది అని వీళ్ళు రాస్తున్నప్పుడు ఈ యుద్ధం బహిరంగంగా జరిగింది. దీన్ని బహిరంగంగా చేసుకుంది, రచ్చకెక్కింది, ఈ వివాదాన్ని ఈ స్థాయికి తెచ్చింది మోహన్ బాబు కుటుంబం తప్ప మీడియా ఇందుకు ఎంత మాత్రం బాధ్యత వహించదు. మంచు మనోజ్ భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత నుంచే మంచు ఫ్యామిలీలో తరచూ వివాదాలు రచ్చకెక్కుతూ వస్తున్నాయి. మోహన్ బాబు ఫ్యామిలీలో లుకలుకలు గతేడాదే బయటపడ్డా తరువాత అవి చల్లారాయి. మంచు విష్ణు తన ఇంటిపైన, తన అనుచరులపైన దాడి చేశారని మనోజ్ గతంలోనే ఓసారి ఫిర్యాదు చేశారు. ఆ తరువాత అది సద్దుమణిగింది. ఇప్పుడు మళ్లీ అలాంటి వివాదమే ఆజ్యం పోసుకుంది. మోహన్ బాబు ఫ్యామిలీ వివాదంలో 2 అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి.
ఒకటి ఆస్తుల గొడవ, రెండోది మనోజ్ మౌనికల వివాహానికి సంబంధించిన అంశం. తండ్రిపై మనోజ్ కంప్లైంట్ చేయడం, మీడియాకెక్కడం, తన ఫ్యామిలీ పిల్లల గురించి మాట్లాడటంతో మోహన్ బాబు కూడా ఓ ఆడియో సందేశాన్ని పంపారు. అందులో పలుమార్లు మోహన్ బాబు విద్యా సంస్థలు, యూనివర్సిటీ గురించి, ఆస్తుల గొడవలు, మౌనిక పెళ్లి తరువాత మనోజ్ మారిపోయాడని, మనోజ్ తాగుడుకు బానిసయ్యాడని, సంపాదించింది తన స్వార్జితమని ఇలా పలు కీలక కామెంట్స్ చేశారు. దీన్ని బట్టి ఆస్తులు, కుటుంబ తగాదాలు, మనస్పర్ధలే వివాదానికి కారణమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ మోహన్ బాబు, విష్ణు, మనోజ్ అసలు కారణం ఇదే అని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి. తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసు. నువ్వెందుకు ఇలా తయారైపోయావు? ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండి రా అన్నాను నేను. లేదు డాడీ, తప్పు చేయనని ఒకసారి వచ్చావు, మళ్ళీ తప్పు చేశావు, మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ ఈసారి తప్పు చేయనన్నావు. ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది, ఇంట్లో పెట్టుకున్నా. మళ్ళీ నువ్వు చేస్తున్నది, ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు. ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు. విద్యాలయాల మీద పడ్డావు. ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. ఇది నా కష్టార్జితం. నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట గలిపావు. ఇది నా ఇల్లు అన్నావు. నువ్వు నీ ఇల్లు కాదు. నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది. ఇది నా డబ్బు, నా కష్టార్జితం. ఆస్తులంటావా, ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా, లేకపోతే గంగపాలు చేస్తానా, లేకపోతే ఎవరికైనా దానధర్మాలు చేస్తానా, అది నాకు సంబంధించిందిరా. ఏ కుటుంబంలో అయినా సమస్యలు సహజం. సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగత జీవితాలుంటాయి. అయితే సహజంగానే సెలబ్రిటీల కుటుంబంలో కాంట్రవర్సీలంటే అవి ఖచ్చితంగా మీడియా దృష్టిలో పడతాయి. పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి జనం ఫోకస్ వాళ్లపై కాస్త ఎక్కువగా ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు ఆయా సెలబ్రిటీల ఫ్యామిలీలే కూర్చుని మాట్లాడుకోవాలి, సెటిల్ చేసుకోవాలి. తెగేదాకా లాగితే ఇలా 10 మందిలో పడకుండా పలుచన కాకుండా ఉండదు. పైగా మోహన్ బాబు ఒక్క నటుడే కాదు, అటు వ్యాపార రంగంలో ఇటు రాజకీయ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తి. గతంలో ఎంపీగా కూడా పనిచేశారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశమే అయితే ఓకే, కానీ ఇది తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ. మోహన్ బాబు జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద చర్చల సందర్భంగా మీడియాపై అనుసరించిన తీరును మాత్రం అంతా తప్పుబడుతున్నారు. ఎంత సెలబ్రిటీలైనా, లెజెండ్ యాక్టర్స్ అయినంత మాత్రాన ఇలా మీడియాపై ప్రతాపం చూపడమేంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరిగిన తర్వాత కూడా ఈరోజు మాట్లాడిన మంచు విష్ణు వాళ్ళ కుటుంబం తరఫున మాట్లాడాడు, తండ్రి తరఫున మాట్లాడాడు అనుకుంటే నాన్న చేసింది పొరపాటు, సారీ అని ఒక్క మాట చెప్పట్లేదే. విధి నిర్వహణ కోసం వచ్చిన వాళ్ళ మీద అంత వికృతంగా, విధ్వంసకరంగా విరుచుకుపడటము, విద్వేషంతో స్పందించడం చాలా 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 గర్హనీయమైనటువంటి విషయం. మీరు మీ పిల్లలు ఎలా ఆస్తులు పంచుకుంటారు, ఎలా ప్రశాంతత నెలకొల్పుకుంటారు అన్నది కేవలం మీకు సంబంధించిన విషయమే, కానీ దీంతో మిగిలిన సమాజానికి ఏమీ సంబంధం లేదు. మోహన్ బాబు దేవుడని చిన్న కొడుకు మనోజ్ అంటున్నారు. కానీ ఇప్పుడు అలా మాట్లాడుతోంది తన తండ్రి కాదంటున్నారు. మరి అసలు విలన్ ఎవరు? వివాదానికి ఇది కారణమని పర్టిక్యులర్ గా చెప్పడం లేదు. మరి ఫ్యామిలీ గొడవను రచ్చకు తీసుకొచ్చిందెవరు? ఇంటి గుట్టును బయట పెట్టిందెవరు? ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్? ఈ మంచు ఫ్యామిలీ వివాద కథా చిత్రానికి ఎండ్ కార్డ్ ఉంటుందా, లేక ఇలాగే రోజుల తరబడి సాగుతుందా? ఏం జరుగుతుందో వేచి చూడాలి.